హాయ్ అండి. వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివగంగా టారో తెలుసు కదా మీకు. నా పేరైతే స్నేహ పటేల్. ఓకేనా? సరే, ఈ వీడియో వచ్చేసి, ఈ రీడింగ్ వచ్చేసి జస్ట్ నాట్ ఏ పర్సనల్ రీడింగ్, జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. మీరు 30 or 40% మీకు ఎవరికైనా రిజనెట్ అయితే ఇది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అని అర్థం అండి. ఓకేనా? ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది. ఓకే, మేల్ ఫీమేల్ అంటే అది ఎవరైనా కావచ్చు, అదర్ రిలేషన్షిప్ ఎవరైనా కావచ్చండి. అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. అదర్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఉండేవారు కావచ్చు, లేదంటే ఇట్లనే ఇరుగు పొరుగు ఇంట్లో పేరెంట్స్, ఇంకా అత్త మామ, చుట్టాలు, అంటే ఐ మీన్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా కావచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే అది థర్డ్ పార్టీ రిలేషన్ అవుతుంది. ఇంకా అదర్ రిలేషన్షిప్ అంటే ఇంకా వేరే ఇంకేమైనా రిలేషన్షిప్ ఉన్నాయా అవన్నీ తెలుసుకోవాలని అనుకుంటే మీకేమైనా రిజనెట్ అయితే మీరు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ గురించి మీకేమైనా రిజనెట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఇంకోటి, ఎవరెవరికి కనెక్ట్ అవుతుందంటే ఈ వీడియో ముఖ్యంగా విడాకులు తీసుకున్న వారికి, పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు కాకుండా ఉండి ఇంకా అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారికి, ఇంకా ఏంటంటే వీడియోస్కి ప్రతిసారి ఇవే మాటలు చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు. ఈ వీడియో వారికి మాత్రం ఎక్కువగా వర్తిస్తుంది, పెళ్ళైన వారికి. పెళ్ళి కాని వారికి అయితే తక్కువ అండి, పెళ్ళైన వారికి ఎక్కువగా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పెళ్ళి కాని వారు స్టడీ మీద, కెరియర్ మీద ఫోకస్ ఎక్కువ పెడతారు. అంటే జాబర్స్, ఎంప్లాయీస్ ఇట్లా ఉంటారు. వారికి కూడా వారి జాబ్కి కానీ, వారి కెరియర్, వారి ఫ్యూచర్కి కూడా కొంచెం ఏమన్నా అంటే రిలేషన్షిప్ కాకుండా ఇంకా వాళ్ళు చేసే వర్క్లో కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా అండి? మీకేమైనా డౌట్స్ ఉంటే క్లియరెన్సీ కావాలి అనుకుంటే కాల్ చేయండి కనిపించే నెంబర్కి. ఓకేనా? ఓకే, మరి లేట్ ఎందుకు, కంటెంట్ చెప్తా వినండి. ఫస్ట్, థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు. ఓకేనా? అసలు థర్డ్ పార్టీ పర్సన్ పైన ఆలోచనలు ఏంటి చూసుకోండి, మరి తెలుసుకోండి మీరు. ఓకేనా? సరే, లెంత్ ఎక్కువైతుంది వీడియో కాబట్టి మేల్ ఫీమేల్, ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తాయి. ఓకేనా? ఇవి వచ్చేసి ఈ ఈ కరెంట్ ఫీలింగ్స్ అండి, ఇవి కరెంట్ ఫీలింగ్స్ కార్డ్స్ ఇవి. ఓకేనా? ఫస్ట్ అయితే కరెంట్ ఫీలింగ్స్ తీస్తున్నా. ఓకేనా? అంటే అది మీ థర్డ్ పార్టీ, మీ పర్సన్కే కావచ్చు, మీకే కావచ్చు. కరెంట్ ఫీలింగ్స్ తీసిన తర్వాత మీకు థర్డ్ పార్టీ ఉందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. ఓకేనా? ఓకే, ఎక్కువ తీయనండి, ఒక 4 కార్డ్స్ తీస్తా. ఓకే, ఎందుకంటే ఇవి చాలు, 4 ఎక్కువైతే, లేదంటే 6 తీద్దాం. ఓకే, వావ్, సూపర్ అండి. ఓకే, ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్. చూడండి, మీరు ఎవరైనా సరే వీడియో చూసేవారు ఎవరైనా కావచ్చండి, చూసేవారు ఎవరైనా సరే మీ మనసులో ఉన్నవారు థర్డ్ పార్టీ అవుతారండి. ఇది మాత్రం జరంతా సమజ్ చేసుకోండి, గంతే అండి. ఓకేనా?
షా ఎక్కువ పొడిగించాలని అయితే అనుకోవట్లేదు వీడియో. తొందరగానే చెప్పేస్తా, ఎందుకంటే బాగా లెంత్ ఎక్కువైతే కూడా బాగోదు. ఓకే ఓకే సరే అండి. చెప్పాను కదండి, థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అని. ఓకేనా? థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారంటే, మీ పర్సన్ని తను వశపరుచుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? ఎక్కువగా క్లోజ్గా ఉండడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. క్లోజ్ నౌడ్ హైస్ ఎక్కువ చనువు తీసుకొని ప్రేమతోటి, అంటే ప్రేమ తన దగ్గర లేకున్నా నటిస్తూ లాక్కోవాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి వాస్తవానికి. కానీ అది ఎన్ని రోజులు, కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. నిజానికి చెప్తున్నా, ఎక్కువ అయితే ఉండదు. ఎందుకంటే మీ థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారనంటే, లాక్కునే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే మనీ పరంగా అయితే లాక్కునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాస్తవానికి. ఇది ఏమంటారు, వాళ్ళు ఎక్కువగా ఎలా ఆలోచిస్తున్నారంటే, మిస్టరీగా ఆలోచిస్తున్నారు. చాలా మిస్టర్గా, అంటే చాలా, అంటే మల్టిపుల్ మైండెడ్ అన్నట్టు వాళ్ళు. అసలు మీకంటే అసలు ఇవ వాళ్ళు ఒక అసలు అన్ని రకాలుగా, ఎన్ని రకాలుగా అంటే ఎటువైపు నుంచి ఏ బాణం వచ్చినా కూడా గురి చూసుకొని వాళ్ళు అడ్డుకు తొలగించుకునేంత విధంగా, చాలా విధంగా మీ థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ మీద ఆలోచనలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ వాళ్ళలో అయితే చిక్కుకొని అయితే ఉన్నారు. వారు మరి బయటికి వస్తున్నారా లేదా చెప్తా, ఆగండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మీ పార్ట్నర్ని పూర్తిగా వాళ్ళ వైపుకు తిప్పుకొని, అసలు మీరు అనే ధ్యాసలు ఏమీ లేకుండా, మీరు అనే ఆలోచనలు లేకుండా, వాళ్ళ ఇంట్యూషన్కి కూడా మీ ఆలోచనలు దరిదాపులకు కూడా దగ్గరికి రానియకుండా మిమ్మల్ని కూడా దూరం పెట్టేసి, మిమ్మల్ని వదిలేసి తన వలలో పెట్టుకొని తనకు తానుగా తిప్పుకోవాలని అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, జరిగింది కూడా, జరిపించుకుంటున్నారు కూడా, అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఓకేనా? ఆ రకంగా అయితే ప్రవర్తించడం జరుగుతుంది. ప్రవర్తించినంత మాత్రాన వీళ్ళకి ఏమైనా మరి లాభం వస్తుందా అని అంటే, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏం చెప్తున్నాయంటే, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా, వీళ్ళు మీ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ లేని సిచ్యువేషన్లలో గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ అంటే పేషెన్సీగా ఉంటున్నారు. ఎందుకు అంటే మీ థర్డ్ పార్టీ పర్సన్ అంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నిజాలన్నీ చెప్పేసి ఆ పర్సన్ గురించి మీకు తెలియజేస్తే మళ్ళీ ఎలా ఉంటుందా అని చెప్పేసి, ఎటు పరిస్థితులు ఏ రకంగానో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయాలన్న దిక్కు చూసని స్థితిలో తను ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకేనా? చాలా చాలా అంటే డిస్టర్బెన్స్గా ఉంది వాళ్ళ, అంటే ఇప్పటికి ఇంకా క్లోజ్ అయిపోతుందేమో అన్నట్టుగా వాళ్ళు నిజంగా వాళ్ళ వారి కరెంట్ ఫీలింగ్స్ అనేది వాళ్ళకు ఓపెన్ అప్ అయ్యేసి, వాళ్ళు చాలా అంటే హెల్మెట్ అంటే వాటర్లో కానీ ఇట్లా తడవడం కానీ ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే కూల్గా ఉండడం కోసం, ఎందుకంటే కూల్గా ఉండాలి కాబట్టి, కూల్గా ఉండడం కోసం మీ మీద నెగ్గాలి అని, ఎంతెంత నెగ్గాలి అనుకుంటే అంతంత వాళ్ళు దిగజారిపోతున్నారు. ఓకేనా? ఎంతగానో దగ్గరగా చేసుకున్నా కానీ మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ వాళ్ళలో అప్పుడప్పుడే ఉన్నట్టుగా ఉంటున్నారు, మళ్ళీ తప్పుకొని పారిపోతున్నారు. అది వాళ్ళకు నచ్చట్లేదు. ఆ విషయంలో వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారు.
మీ పైన వాళ్ళు నెగ్గాలని అయితే చాలా చాలా విధాలుగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మీ పార్ట్నర్కి అయితే మీరే గుర్తొస్తున్నారు. మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు. మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు. మీరే తన అసలు తన ప్రాపర్టీ మీరే అనుకొని వాళ్ళు నిజంగానే ఎగిరిగీసుకొని అయితే కూర్చున్నారు. మరి మీ థర్డ్ పర్సన్ మీ విషయంలో ఏం చేస్తుంది అని అంటే కొన్ని బ్లాక్ మ్యాజిక్‌లు చేయొచ్చు. అంటే మీ పర్సన్ టైమ్‌ని మొత్తం ఖరాబ్ చేస్తుంది. అంటే తను చేసే వర్క్‌లో గూడా ఐ వాంట్ టు ఆహ్, క్లోరసిటీ టైమ్ వాచ్ యూ అంటే తనతో ఉన్న ఆ సమయాన్ని గూడా తనతోటే గడపమని. అంటే ఉన్న పనంతా వదులుకొని అది ఎంత ముఖ్యమైన పనులైనా సరే గానీ వదులుకొని ఆ థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ మీద ఎలాంటి ఆలోచనలు చేస్తుంది అంటే తనతోటే గడపమని వెయిట్ చేస్తుంది. ఓకేనా? విత్ యూ అంటే మీరు నేను కలిసుందాము ఎప్పటికి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే తను అలా ఆలోచించట్లేదు మీ పార్ట్నర్. మీకోసం ఓవర్ థింక్ చేస్తున్నారు. తను ఎంతగా ప్రాధేయపడ్డా ఎన్ని ఆలోచించినా తన దగ్గర ఉన్నంత సేపే తన తర్వాత మళ్ళీ మీరే. ఓకేనా? హ్మ్. ప్రెజెంట్ ప్రెజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఐ విల్ అంటే వాళ్ళు చాలా ఏడుస్తున్నారంట, బాధపడుతున్నారంట. ఇప్పుడు ఆల్రెడీ అంటే ఆల్రెడీ వాళ్ళు బాధగా ఉన్నారు. అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీ థర్డ్ పర్సను మీ పార్ట్నర్ లేని జీవితాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆల్రెడీ లీడ్ చేసేసారు. అంటే గడిపిన రోజులని వదిలేశారు కాబట్టి ఇప్పుడు వారు పట్టించుకోవడం లేదు. మీ థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ విషయంలో ఆలోచించిన ఏమీ జరగట్లేదు. జరిగినా కూడా మీ పార్ట్నర్ మీ వైపే ఉన్నారు. ఆ విషయం తనకు తెలుస్తుంది. అందుకని జెప్పేసి తను ఎక్కువగా పట్టించుకోవట్లేదు. అయితే ఇందులో ఎక్కువగా ఎవరెవరు కనిపిస్తున్నారంటే ఆహ్, మేషరాశి అండ్ సింహరాశి, వృశ్చికం, తులారాశి, ధనస్సు రాశి, కుంభరాశి. వీరు కనిపిస్తున్నారు. ఈ రాశుల వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారండి. ఒక్కోసారి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే మళ్ళీ ఒకసారి తీస్తాను. చూద్దాం. క్లారిఫికేషన్ కార్డ్స్ తీసిన తర్వాత చెప్తా ఒక్కసారి. ఓకేనా? క్లారిఫికేషన్ కార్డ్స్ వచ్చేసి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అంటే మీ పార్ట్నర్ చెప్పాను కదా అసలు థర్డ్ పర్సన్ పైన ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే థర్డ్ పర్సన్ పైన ద ఎంపరర్ అంటే తన పైన ఆలోచనలు ఏమీ లేవండి. వాస్తవానికి అయితే తన పైన ఆలోచనలు ఏమీ లేవు. ఆ థర్డ్ పర్సన్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అలా హోల్డ్లో ఉంచారు. ఓకేనా? థర్డ్ పర్సన్ని. ఓకే. థర్డ్ పర్సన్ కాకుండా మీ పైన ఆలోచనలైతే మీరెంత ట్రూగా లవ్ చేస్తున్నారో వారు కూడా మిమ్మల్ని అంతే ట్రూగా లవ్ చేస్తున్నారు. మీతో ఉన్నప్పుడు వారి జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆహ్లాదకంగా ఉంటుంది, ఊహించలేని ఆనందంగా ఉంటుంది. వాళ్ళు నిజంగా చెప్తున్నా చాలా చాలా సక్సెస్ అనేది సాధిస్తారు. మీ పర్సన్ చాలా సంతోషంగా ఉంటారు. చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయండి. వాస్తవానికి క్లారిఫికేషన్ కార్డ్స్ చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. ప్రపోజల్ అయితే ఉంది. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఇష్టపడుతున్నారు. కష్టమైనా సరే మిమ్మల్ని భరిస్తాము. మిమ్మల్ని అంటే ఎంత ఓపికగా అయినా సరే గానీ మీకోసం వారు ఎన్ని కష్టాలైనా పడి గానీ మీకోసమే ఉండాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారండి. ఓకేనా? మరి ఏంజెల్ కార్డ్స్‌నైతే అడుగుదాం ఎంతవరకు కరెక్ట్ మనం చెప్పింది. ఓకేనా? ఇది ఎవరికైతే కనెక్ట్ అయిందో వారు మీకని తెలుసుకోండి. కామెంట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. ఓకేనా? ఫర్ గివినెస్ హెల్త్ అంటే మీకు ఇంకా ఏదో
హెల్త్ బాగాలేనట్టుంది, మీరు ఇంకా హెల్త్ కోసం ఏదో తీసుకోమని చెప్తున్నారు. ఓకే, ఏంజల్ గైడెన్స్ అయితే మీకు ఇస్తుంది. మీకు ఇంకా చాయిస్ అయితే చాలా ఉందంట, ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, మీరు ఎప్పటికీ కూడా పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా అయితే అస్సలు థింక్ చేయొద్దు. ఓకేనా. ఓకే, మెడిటేషన్, బ్రీత్ తీసుకోండి, మెడిటేషన్ చేయండి, యాక్టివిటీగా ఉండండి. ఓకేనా. అబెండెన్స్, నమ్మకంతో ఉండండి. మీరు ఎంతెంత నమ్మకంతో ఉంటే అంతే జరుగుతుందండి. ఓకేనా. లెటెస్ట్ యువర్ ఇంట్యూషన్స్, మీ కొత్త కొత్త ఆలోచనలు మీకు ఏవైతే ఉన్నాయో అవే మీకు ముందుకు వస్తాయి. యువర్ రెడీ అంటే మీ పర్సన్ ఒకవేళ నిజాన్ని మీరు తెలుసుకొని కూడా మీ పర్సన్ వస్తే మీరు అంగీకరిస్తారా లేదా, అది ఏంజల్ గైడెన్స్ మీకు అడుగుతుంది, చెప్పండి. మీ ఫ్యామిలీ మూమెంట్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా హ్యాపీగా గడిపే రోజులైతే ముందు ముందు ఉన్నాయండి మీకు. ఓకేనా. క్యూరియాసిటీగా ఉండండి, మీరు ఏదైనా కానీ క్యూరియాసిటీగా ఉండండి. యూ బిలీవ్ మీ, మీరు ప్రతిదీ కూడా మీ పార్ట్నర్ చెప్పే విషయాలు నమ్మట్లేదంట, కొంచెం నమ్మండి. సంథింగ్ బెటర్ అంటే ఇప్పుడు కొంచెం సంథింగ్ బెటర్గా ఉన్నారు మీ పార్ట్నర్. ఓకేనా, ట్రస్ట్, నమ్మండి. ఓకేనా, ఇంతవరకు అయితే మనం ఏంజల్ గైడెన్స్ అయితే తీసుకున్నాం. ఓకే, మీకు టైం, కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి, కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ఎలాంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు. చూద్దాం మరి ఎక్కడి వరకు అయితే మనకు టైమింగ్స్ ఇస్తాయి చూద్దాం. బిగినింగ్ 20 days కావచ్చు, 20 weeks కావచ్చు. కొంతమంది ఇప్పుడు 6 month కదా, ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కలిసే అవకాశాలు అయితే కొంతమందికి ఉన్నాయండి. వితిన్ 9 months పట్టచ్చు, 9 weeks పట్టచ్చు, 9 days పట్టచ్చు. సమ్మర్ ఎండింగ్ వరకు కావచ్చు. సమ్మర్ ఎండింగ్ వరకు అయితే కంప్లీట్గా కలిసేది ఉంది. 20 weeks అయితే పడుతుందండి ఖచ్చితంగా టైం అయితే. ఓకేనా, మరి ఇందులో ఏ లెటర్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారో చూద్దాం. ఈరోజు కొన్నే తీసిన, ఏమొస్తే చూద్దాం. కే, ఎం, ఎస్, వై, ఎల్, బి, ఆర్, హెచ్, ఎన్, జెడ్, ఈ లెటర్స్ వాళ్ళైతే ఎక్కువ కనిపిస్తున్నారండి. ఓకేనా అండి, మర్చిపోయా ఏ. ఓకే, ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఓకేనా, మరి ఏంజల్ నెంబర్స్ ఏమొస్తే చూద్దాం. 2, 5, 2, 5, 2, 3 times ఎవరికి వచ్చిందో వారు పెట్టండి మెసేజ్. ఓకేనా, 2, 3 times వచ్చిన వారు కామెంట్లలో పెట్టండి. ఓకేనా. ఓకే, ప్లీజ్ పెండిలం, మీరు ఇవ్వబోయే మెసేజ్ అనేది కరెక్ట్గా ఉండాలి మా వ్యూవర్స్కి, ప్లీజ్. ఎస్ వచ్చిందండి. ఓకేనా, ఎస్ వచ్చింది. థ్యాంక్ యూ డివైన్. ప్లీజ్ పెండిలంకి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, మనకైతే మంచి మెసేజ్ అయితే వచ్చింది. ఓకేనా, మళ్ళీ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీతో మీ స్నేహ పటేల్. ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలి. ఓకేనా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.